ఈరోజు మనం ఒక వింతైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. కాలంతో సంబంధం లేని ఒక రహస్యమనమాట. గతాన్ని, వర్తమానాన్ని, మన భవిష్యత్తును కూడా కలిపేసే ఒక కథ ఇది. ఒక పురాతన ప్రవచనం. దాని వెనకున్న రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే గుంటూరు దగ్గరలోని ఒక చిన్న పల్లెటూరులో. అక్కడో విచిత్రమైన కథ చెప్పుకుంటారు. అదేంటంటే, వందల ఏళ్ల క్రితం ఒక తాళపత్ర గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఇప్పటికీ బతికే ఉన్నాడని. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడో శతాబ్దాల క్రితం రాసిన మాటలు ఇప్పుడు మన జీవితాల్ని శాసిస్తున్నాయంటే వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదూ. అదే సమయంలో కొంచెం కంగారుగా కూడా ఉంది. అసలు ఈ కథకు మూలమిదే. సరే, అసలు ఈ కథ మొదలెక్కడా? ఈ ప్రవచనాలు ఎలా బయటపడ్డాయి? ఈ రహస్యాల వెనకున్న అసలు కథేంటో తెలుసుకోవాలంటే మనం కొంచెం టైంలో వెనక్కెళ్ళాలి. పదండి, చూద్దాం. కథలోకి వస్తే, ఒక వర్షం కురుస్తున్న రాత్రి గురూజీ అని పిలుచుకునే ఒక పూజారి తన దగ్గర ఎప్పట్నుంచో దాచి ఉంచిన ఆ పాత తాళపత్ర గ్రంథాన్ని తెరిచాడు. అదో మామూలు విషయం కాదు. ఆ ఒక్క పని కేవలం ఆయన తలరాతనే కాదు, ఆ ఊరి భవిష్యత్తునే మార్చేబోయే ఎన్నో సంఘటనలకు దారితీసింది. అసలు ఆ గ్రంథంలో ఏముంది అనిపిస్తుంది కదా. అదే అసలు విషయం. అందులో ఉన్నవి పాత కథలు కావు. జరగబోయే భూకంపాలు, యుద్ధాలు, చివరికి మన కాలంలో జరిగే సంఘటనల గురించి కూడా చాలా ఖచ్చితంగా రాసిందట. ఇంతకీ వందలేళ్ల క్రితం రాసిన ఆ గ్రంథంలో భవిష్యత్తు ఇంత స్పష్టంగా ఎలా కనిపించింది? అంటే, ఎప్పుడో రాసిన ఒక పుస్తకం నిజంగా మన భవిష్యత్తును చెప్పగలదా? ఇదంతా కేవలం కాకతాళీయంగా జరిగిందా? లేక మన ఊహకు అందని ఏదైనా శక్తి దీని వెనక ఉందా? ఈ పుస్తకానికి ఏదో శక్తి ఉందని చెప్పడం కేవలం మాటలు కాదు, దానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ గ్రంథంలో రాసిన ప్రవచనాలు ఎలా నిజమయ్యాయో, కళ్లకు కట్టినట్టుగా ఎలా జరగాయో కొన్ని సంఘటనలు చూద్దాం. ఆ గ్రంథంలో చాలా ప్రవచనాలున్నాయి, కానీ అందులో ఒకటి చాలా ముఖ్యమైనది. అదేంటంటే, ఒక రాజ్యం కూలిపోవడమనేది బట్టలు మార్చుకున్నంత తేలికగా జరిగిపోతుంది. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా ఈ వాక్యం, కాని దీని వెనకున్న అర్థం చాలా పెద్దది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఈ ప్రవచనం చదివిన కొద్ది నెలల్లోనే ఆ ప్రాంతంలో రాజకీయంగా పెద్ద గొడవలు జరిగాయి. ఒక బలమైన ప్రభుత్వం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. అచ్చం ఆ పుస్తకంలో రాసినట్టే చాలా వేగంగా, చాలా సులభంగా పడిపోయింది. ఇది ఒక్కసారే కాదు, సమయం గడిచే కొద్దీ ఆ పుస్తకంలో రాసిన ప్రతి మాట నిజమవడం మొదలైంది. దీంతో దానిమీద నమ్మకం, దాని కీర్తి ఇంకా పెరిగిపోయాయి. అయితే అందులో ఒకే ఒక్క పద్యం మాత్రం ఎవ్వరూ చదవకుండా మిగిలిపోయింది. అదే ఆఖరి పద్యం. ఇంతకీ ఆ చివరి పద్యంలో ఏముంది? ఎప్పుడైతే ఈ గ్రంథం ముగుస్తుందో ఆ రోజు ఆకాశం పాట పాడుతుంది. వినడానికి చాలా వింతగా ఉంది కదా. అసలు ఈ మాటలకు అర్థమేంటి? ఇక్కడ్నుంచే కథ అసలైన మలుపు తీసుకుంది. ఇక అంతా ఆ ఒక్క క్షణం కోసమే ఎదురుచూస్తున్నారు. ఆ చివరి ప్రవచనం చదివిన ఆ రాత్రి ఏం జరిగింది? దాని తర్వాత ఏమైంది? ఆ వివరాల్లోకి వెళ్దాం. గురూజీకి అర్థమైపోయింది, ఆ రోజే తన చివరి రోజని. ఇక ఆయన ఆ చివరి పద్యాన్ని గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. ఆయనలా చదువుతుండగానే ఆకాశంలో ఎప్పుడో చూడని వింతైన వెలుగులు కనిపించాయట. తెల్లవారి లేచి చూసేసరికి ఆ వందలేళ్లనాటి తాళపత్ర గ్రంథం మొత్తం బూడిదైపోయింది. అందరూ ఏమనుకున్నారంటే, సరే, ప్రవచనాలైపోయాయి, పుస్తకం కూడా కాలిపోయింది, కథ ముగిసింది అని. కాని నిజంగా కథ అక్కడితో అయిపోలేదంటే, ఆ బూడిదలోనే అసలైన చివరి రహస్యం దాగి ఉందంటే, ఆ బూడిదలోంచి, ఆ గందరగోళంలోంచి ఏదో ఒకటే మిగిలిపోయింది. మరి ఈ పురాణ గ్రంథానికి సంబంధించిన ఆ చివరి ఆనవాలు ఏంటి? అది ఇప్పటికీ మనకి ఏం చెప్పాలనుకుంటోంది? చూద్దాం. ఆ బూడిద కుప్పలో వెతకగా కాలిపోకుండా మిగిలిపోయిన ఒకే ఒక చిన్న తాళపత్రం మొక్క దొరికింది. ప్రస్తుతం ఆ విలువైన మొక్కని గుంటూరు మ్యూజియంలో పెట్టారు. దానిమీద ఇంకా కొన్ని అక్షరాలు చదవకుండా మిగిలే ఉన్నాయి. ఎంతోమంది సైంటిస్టులు చాలా కాలంగా ఆ చిన్న మొక్క మీదున్న ఆ చివరి రహస్యమైన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు అందులో దాగి ఉన్న ఆ చివరి నిజమేంటి? ఫైనల్గా వాళ్లు ఆ వాక్యాన్ని డీకోడ్ చేశారు. ఇంతకీ ఆ వాక్యమేంటంటే, నిన్ను ఎవరు చదువుతున్నారో వాళ్లే నీచేత రాయబడుతున్నారు. ఈ ఒక్క లైన్ మొత్తం కథనే మార్చేసింది. అంటే ఈ ప్రవచనం ప్రపంచం గురించి మాత్రమే కాదు, దాన్ని చదివే వాళ్ల గురించి కూడా అన్నమాట. సో ఇక్కడే మనకు అసలైన ప్రశ్న తలెత్తుతుంది.
ఇప్పుడు మనం వింటున్న ఈ కథ కేవలం ఆ పుస్తకం గురించి కాకపోతే మన గురించే అయితే, అంటే ఒకరు చదువుతున్న కథే వాళ్ళ భవిష్యత్తును కూడా రాస్తుంటే దానర్థమేంటి? ఈ ఒక్క ఆలోచనతోనే ఈ కథనిక్కడితో ముగిద్దాం.